శ్రీదత్తుడు అల్ప సంతోషి. శ్రీదత్తుని నామమున ఎవరికైనా అన్నము పెట్టినచో అన్నగ్రహీత యోగ్యుడైన ఎడల అన్నదాతకు విశేష ఫలము కలుగును. ఆ అన్నసారములోనే కొంత భాగము మనసుగా మారును. అన్నదాత యొక్క మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, శరీరము మంగళప్రదమైన స్పందనలతో నిండును. దాని వలన వానికి సృష్టిలోని పదార్థములను ఆకర్షించి శక్తి కలుగును. వస్తు సమృద్ధియే లక్ష్మీ కటాక్షము. ఈ సృష్టి అంతయును సూక్ష్మ స్పందనలతోనూ సూక్ష్మ నియమములతోనూ పరిపాలించబడుచుండును అని పళనిస్వామి సెలవిచ్చిరి. శ్రీపాదుల మహిమ. శ్రీవల్లభుల వారి నామస్మరణము ఎంతటి లక్ష్మీప్రదమైనది! వారి అనుగ్రహమును పొందిన వారి అదృష్టమును ఏమని వర్ణించగలము? శ్రీచరణుల అనుగ్రహ విశేషమున 10 రోజుల క్రితము భూమిలో పాతిపెట్టబడిన మాధవుడు చెక్కు చెదరక ఉన్నాడు. ఇప్పుడు వానికి ప్రాణమును కూడా ప్రసాదించుచున్న శ్రీపాదుల వారి అనుగ్రహమును, కరుణను, దివ్య లీలను ఏమని వర్ణించగలము? మాధవునిలో చైతన్యము రాసాగినది. వాడు దాహము కొరకు జలమును కోరెను. వానిని అనునయించుచు పళనిస్వామి నెయ్యి మాత్రమే వాని చేత త్రాగించిరి. ఆ నెయ్యి కూడా 100 సంవత్సరముల క్రితమిది. మాధవుడు నెయ్యిని త్రాగుటకు నిరాకరించుచుండెను. శ్రీ పళనిస్వామి వానిని అనునయించి నెయ్యి త్రాగిన తర్వాత మంచినీరు ఇచ్చేదనని చెప్పెను. మాధవుడు నెయ్యి పూర్తిగా తాగిన తర్వాత కొంతసేపటికి పండ్ల రసమిచ్చెను. మరికొంతసేపటికి జలమునిచ్చెను. నాగలోక వర్ణన. మాధవుడు పునరుజ్జీవితులయ్యెను. మా ఆనందమునకు మితులు లేవు.